వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు సెప్టెంబర్ 23వ తారీఖు 2020వ సంవత్సరంలో రాహువు మృగశిర నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించి తన ఉచ్చరాశి అయినటువంటి వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అలాగే కేతువు జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించి వృశ్చిక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో ప్రవేశించి సంచరించటం అనేటువంటిది జరుగుతోంది. ఇది ఏప్రిల్ 12వ తారీఖు 2022 దాకా 18 నెలల పాటు జరిగేటువంటి ఈ రాహుకేతువుల యొక్క సంచారం 12 రాశుల వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు, ఎటువంటి ప్లస్లను ఇవ్వబోతున్నాడు, ఎటువంటి మైనస్లను ఇవ్వబోతున్నాడు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాహుకేతువుల యొక్క ఈ ఉచ్చస్థితి ఏదైతే ఉందో అది దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి సంఘటన. అయితే ఈ రాహుకేతువుల యొక్క స్థితి సింహరాశి వశాత్తు రాహువు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు, కేతువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ రాహుకేతువుల యొక్క సంచార స్థితి సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే దాదాపుగా ఒక 60% వరకు శుభ ఫలితాలను ఇస్తోంది. కానీ ఒక 40% వరకు మాత్రం కొద్దిపాటి చెడ్డ ఫలితాలను ఇస్తోంది. ఏ విషయంలో మంచి ఫలితాలు వస్తాయి, ఏ విషయంలో చెడ్డ ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం. ఈ రాహుకేతువుల స్థితి గురించి ఇంతగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే చాలామంది పండితులు జ్యోతిష్కులు అనుకునేటువంటి అంశం ఏంటంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు గనక వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవి ఇచ్చేటువంటి ప్రభావం అంత గొప్పగా ఉండదనేటువంటిది చాలామంది భావిస్తూ ఉంటారు. ఇదైతే నిజం కాదు. ఇది రాహుకేతువులు ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తారో తెలుసుకోవాలంటే రాహు యొక్క జన్మ వృత్తాంతాన్ని, రాహు ఇచ్చే యోగాలని సింపుల్గా 2-3 ముక్కల్లో మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రాహువు కశ్యప మహర్షికి, సింహికకి రాక్షసాంశలో జన్మించాడు. ఆ తర్వాత దేవతల్ని మోసగించి క్షీరసాగర మథన సమయంలో దేవతల మాయా రూపంలో ప్రత్యక్షమై అమృతాన్ని తాగటం అనేటువంటిది జరిగింది. ఇది గమనించిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి విషయాన్ని కంటి సైగ ద్వారా తెలియచేయటం వల్ల విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో రాహువు యొక్క తలని ఖండించడం జరిగింది. ఆ తర్వాత రాహువు యాక్చువల్గా అయితే మరణించాలి, కానీ రాహు అమృతం తాగాడు గనక మరణం అనేటువంటిది ఆయనకి రాలేదు. ఆ తర్వాత రాహువు అఖండమైనటువంటి తపస్సు చేసి సమస్త మానవాళి మీద 12 రాశుల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ కారకత్వాన్ని పొందాడు. అంతేకాకుండా ఆ సృష్టి మీద కూడా ఆ ప్రభావాన్ని చూపిస్తూ సూర్యచంద్రుల్ని రాహుకేతువులు మింగివేస్తూ గ్రహణాలను ఏర్పరిచి ఆ గ్రహణాల ద్వారా ప్రపంచంలో, విశ్వంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి కారణమయ్యేంత శక్తివంతమైనటువంటి గ్రహంగా ఆయన తపశక్తితో ఆ కారకత్వాన్ని సంపాదించుకోవడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా రాహు ఆ తర్వాత సర్పగ్రహంగా మారటం కూడా జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రాహువు అమృతం తాగాడు గనక అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు, సహజసిద్ధంగా సర్పగ్రహం గనక విషం కక్కగలుగుతాడు, అంటే విషయోగాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. రాహుకేతువులు ఎవరైనా వ్యక్తిగత జాతకంలో మనం గమనించినట్లయితే బాగా మంచి స్థితిలో ఉండేటట్లయితే
రాత్రికి రాత్రి అంతకు ముందు వరకు పేదవాడిగా ఉన్నటువంటి వాడు లాటరీల రీత్యా కానీ, స్పెక్యులేషన్స్ రీత్యా కానీ, స్టాక్ మార్కెట్ రీత్యా కానీ, రియల్ ఎస్టేట్ రీత్యా కానీ చాలా తక్కువ సమయంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళ జాతకాలని కనుక మనం పరిశీలించినట్లయితే వాళ్ళ జాతకాల్లో రాహువు అత్యద్భుతమైనటువంటి ఉచ్చ స్థానాల్లో, వీళ్ళకి అనుకూలమైన స్థానాల్లో ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. అలాగే కౌన్సిలర్, కార్పొరేటర్ కూడా కానటువంటి వ్యక్తి ఓవర్ నైట్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అవడం అనేటువంటివి కూడా చాలా మంది వ్యక్తిగత జాతకాల్లో మనం గమనిస్తున్నాం. కనుక ఈ రాహుకేతువుల్ని అంత మాత్రంతో తీసివేయడానికి వీల్లేదు. వీళ్ళ ప్రభావం అమోఘం. మిగతా గ్రహాలు కొద్దిగా చెడ్డ ఫలితాలు ఇచ్చినా కూడా స్వతంత్రించి ఆ చెడ్డ ఫలితాలను ఆపి వీళ్ళు ఇవ్వవలసినటువంటి యోగాల్ని ప్రబలంగా ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి రాహుకేతువులు సింహరాశి వారికి ఒక 60% శుభ ఫలితాలు ఇస్తున్నారు. 40% మాత్రం కొద్దిపాటి తీవ్రమైన ఇబ్బందులను కలుగజేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా ఆర్థికంగా బలపడటం, అలాగే దూర ప్రాంతాల్లో అద్భుతంగా సెటిల్ అవటం. అంటే కొద్దిపాటి ఉన్నటువంటి ఊరిని వదిలివేసి అభివృద్ధి కోసం వేరే ఊళ్ళకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అలాగే వృత్తిలో గతంలో స్థిరంగా ఉండనటువంటి వాళ్ళు, గతంలో స్థిరత్వం లేనటువంటి సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ 23 తర్వాత 2022 ఏప్రిల్ లోపల స్థిరమైనటువంటి ఉద్యోగం, స్థిరమైనటువంటి సంపాదన, స్థిరమైనటువంటి జీవిత విధానం ఏర్పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఆల్రెడీ సెటిల్ అయినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాటిల్లో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళి అనేక రిస్కులు చేసి బాగా ఆర్థికంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క స్థితి అంటే 10వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో కేతు ఉండడం వల్ల ముందు ప్రతి పనిలోనూ కొంత ఆటంకాలు ఏర్పడతాయి. ఆ తర్వాత విజయం సాధిస్తారు. అంటే ప్రతి పనిలోనూ మొదట కొద్దిగా ఫెయిల్ అయినా రెండవ అటెంప్ట్లో మాత్రం డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఇలా రెండవ ప్రయత్నంలో సక్సెస్ అవటం కూడా చాలా ఎక్కువ స్థాయిలో, హెచ్చు స్థాయిలో, వాళ్ళు ఊహించిన దానికంటే ప్లస్ అయ్యేటువంటి స్థాయిలో సింహరాశి వాళ్ళు సెట్ అవటం అనేటువంటిది జరుగుతోంది. ఇక చతుర్థ స్థానంలో కేతువు, దశమ స్థానంలో రాహు ఉండటం వల్ల మాతృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ, పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ, అంటే తల్లి తరఫు కానీ, తండ్రి తరఫు కానీ, తల్లి వంటి వారికి కానీ, తండ్రి వంటి వారికి కానీ, లేదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ కొద్దిగా తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ సింహరాశికి వాళ్ళ యొక్క ఆత్మీయుల నుంచి దూరంగా వెళ్ళటం, స్నేహితుల నుంచి దూరంగా వెళ్ళటం, వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకి అనుకూలమైనటువంటి స్థానాలకి ప్రయాణం చేయడం అనేటువంటిది గోచరిస్తోంది. అయితే ఏ రంగాల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించేటట్లయితే బిల్డర్స్, కాంట్రాక్టర్స్, ఫైనాన్షియర్స్కి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. రొటేషన్ చాలా బాగుంటుంది. టర్నోవరు పెరుగుతుంది. కానీ దాని తాలూకు లాభాలని కనుక వాళ్ళు అందిపుచ్చుకోవాలంటే 2021 అక్టోబర్ 5 దాకా ఆగవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అలాగే రైతులకి మంచి లాభసాటిగా కనిపిస్తోంది. సిరిధాన్యాలు, ఎర్రటి ధాన్యాలు, మినువులు గనక పంట వేసేటట్లయితే రైతులు లాభాల బాట పడతారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ మొదటి ప్రయత్నంలో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కొంచెం ఇబ్బంది పడ్డా రెండవ ప్రయత్నంలో వాళ్ళు ఊహించిన దానికంటే బెటర్ పొజిషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్, వస్త్ర వ్యాపారులకి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఖచ్చితంగా ఈ 18 నెలల కాలంలో మెరుగుపడుతుంది. అయితే దాని తాలూకు పూర్తి స్థాయి రిజల్ట్స్ మాత్రం 2021 జనవరి 26 తర్వాత మాత్రమే వీళ్ళకి కనపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సింహరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళకి అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. అటు పేరు, ఇటు డబ్బు రెండు విస్తృతంగా, విశృంఖలంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి ఈ రాహుకేతువులు సింహరాశి వాళ్ళకి కల్పిస్తున్నారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్టు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 2021 జనవరి 26 తర్వాత సాధ్యపడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాహు యొక్క ప్రభావం వలన
తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొద్దిగా అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. అలాగే సింహరాశి వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సూచన అనేటువంటిది గోచరిస్తోంది. అనగా వీళ్ళకి ఉదర సంబంధమైన సమస్యలు, అలాగే శ్వాస సంబంధమైన సమస్యలు, పంటికి కంటికి ఈఎన్టీ సమస్యలు, పంటికి సంబంధించిన సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఈ కేతుగ్రహ ప్రభావం, రాహుగ్రహ ప్రభావం వ్యతిరేక పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇటువంటి అనారోగ్య సూచనలు, ఆత్మీయులు దూరం అవటం వంటి ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఇవి అందరికీ కలుగుతాయా అంటే అందరికీ కలగవు. ఎవరి జాతక చక్రంలో అయితే రాహుకేతువులు మంచి స్థానాల్లో ఉండరో వాళ్ళకి మాత్రమే కలుగుతాయి. అయితే మనకి ఇక్కడ వచ్చేటువంటి సందేహం ఏంటంటే మా జాతక చక్రంలో రాహుకేతువులు ఎలా ఉన్నారో మాకు తెలియదు కదా అనేటువంటి అనుమానం వస్తుంది. దానికి నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఈ లక్షణాలు గనక మీలో ఉండేటట్లయితే వాటిని తక్షణం వదిలేయండి. రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు. వాటిల్లో మొట్టమొదటిగా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం, భోజనం చేసిన తర్వాత స్నానం చేయటం. అంటే స్నానం చేసి భోజనం చేయాలి, కానీ వీళ్ళు రివర్స్లో భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే అన్నదానం చేయకపోవటం. అంటే అన్నదానం చేయడాన్ని పెద్దగా ఇష్టపడరు. మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే స్నానం చేసిన తర్వాత కూడా విడిచిన బట్టల్ని ధరించటం. అలాగే ఈ రాహు యొక్క మరొక దుష్ప్రభావం ఏమిటంటే ఒక మనిషి అడ్డంగా కూర్చున్నప్పుడు ఆ మనిషి కాళ్ళు దాటడం లేదా ఆ మనిషిని దాటి వెళ్ళేటువంటి అలవాటుని తరచుగా కలిగి ఉండటం. ఇటువంటి లక్షణాలు కనుక ఉండేటట్లయితే మీ వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు సరైన స్థితిలో లేనట్లు లెక్క. కనుక ఇటువంటి లక్షణాలని తక్షణం వదిలివేస్తే రాహుకేతువుల యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు. అంతేకాకుండా రాహుకేతువులకు సంబంధించి కొన్ని పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే ఆ కొద్దిపాటి ఇబ్బందులను కూడా తొలగించుకోగలుగుతారు. ఆ పరిహారాలు చెప్పేదానికి ముందు విద్యార్థులకి విద్యాయోగం అనేటువంటిది సింహరాశి వాళ్ళకి 2021 జనవరి 26 తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కూడా 2021 జనవరి 26 తర్వాతనే చాలా బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ ఏదైనా సరే ఒక సమస్యను పరిష్కరించుకోవాలనుకునేటువంటి వాళ్ళు 2021 జనవరి 26 తర్వాత కానీ, అక్టోబర్ 5 తర్వాత కానీ తీర్పులు వచ్చేటట్లుగా చూసుకునేటట్లయితే మంచి అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. గతంలో చేసినటువంటి అప్పులు తీర్చగలుగుతారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సోదర వర్గం నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి. సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ యొక్క అవసరత కుటుంబ సభ్యులకి, బంధువులకి, సమాజానికి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సంతాన పురోగతి చాలా బాగుంది. వివాహం కాని వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. కానీ జ్యేష్ఠ సంతానం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది ఈ రాహుకేతువుల స్థితి రీత్యా సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఏదైనా సరే కొద్దిపాటి సమస్య వచ్చినా కూడా పరిహారాలు చేసుకుని వెంటనే వైద్య సహాయం తీసుకునేటట్లయితే మంచి ఉచ్చ స్థితికి చేరగలుగుతారు. సింహరాశిలో ఉన్నటువంటి సినీ రంగం వారు కానీ, అలాగే టీవీ రంగం వారు కానీ, సోషల్ మీడియాలో ఉండేటువంటి వారికి కానీ, మీడియా మిత్రులకి కానీ మంచి అవకాశం. కాకపోతే వారు చేసేటువంటి ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళి పనిచేయవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్షియర్స్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్కి టర్నోవర్ పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఆర్థిక పరిస్థితులు బాగుంటున్నాయి, అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సింహరాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. శుభకార్యాల నిమిత్తం అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, వృధా ఖర్చులు కానీ జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇక స్థిరాస్తుల్ని కొన్నిటిని లాభాపేక్షతో అమ్మడం అనేటువంటిది జరుగుతుంది. ఆ వచ్చినటువంటి డబ్బుని పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యాపారాల్లో కానీ, వాళ్ళ అవసరాలకు కానీ, పెట్టుబడి పెట్టడానికి కానీ, ఖర్చు పెట్టడానికి కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించవు. వచ్చినటువంటి ఆ లాభంలో 70% మాత్రమే మీకు తిరిగి ఉపయోగపడుతుంది. 30% అనేటువంటిది వృధా ఖర్చులు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఈ రాహుకేతువుల యొక్క చెడ్డ ప్రభావాలను దూరం చేసుకోవడానికి చేయవలసిన పరిహారాలు ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ, విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కానీ మెరూన్ కలర్ కుంకుమతో అర్చన చేయించి ప్రతిరోజు నిత్యం గనక స్నానం చేసిన తర్వాత అమ్మవారి కుంకుమను నుదుట ధరించేటట్లయితే రాహుగ్రహ సంపూర్ణ శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే రాహు యొక్క ధాన్యమైనటువంటి మినువుల్ని గారెలుగా వండి 10 మందికి పంచిపెట్టడం, పశుపక్షాదులకి, కుక్కలకి, ఆవులకి, ఇటువంటి జంతువులకు గనక పెట్టేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందుతారు. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను దర్శిస్తే ఈ రాహుకేతువుల యొక్క దోషం కంప్లీట్గా తొలగిపోతుంది. అలాగే ఈ సింహరాశి వాళ్ళకి మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే కేతువు అనుగ్రహం కోసం గణపతికి 5 బుధవారాల పాటు గరికతో పూజ చేయించేటట్లయితే వాళ్ళ పనుల్లో ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 7 మంగళవారాల పాటు పాలాభిషేకం చేయించేటట్లయితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఈ రాహుకేతువులు సర్పగ్రహాలు గనక ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. సర్పదోషాన్ని, రాహుకేతువుల యొక్క కొద్దిపాటి ఈ చెడ్డ దోషాన్ని తొలగించుకోగలిగినట్లయితే సింహరాశి వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అపూర్వమైనటువంటి అవకాశాన్ని వినియోగపెట్టుకుని వారు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఉచ్చ దశకి చేరుతారని ఆశిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.